Sixth class Max, 12th chapter Data Handling. Second question చూడండమ్మా. Traveling time from Hyderabad to Tirupati by different means of transport are car 8 hours, bus 15 hours, train 12 hours, aeroplane 1 hour. Represent the ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఏ బార్ డయాగ్రామ్. గ్రాఫ్ నోట్స్ తీసుకోండి. ఇలాగ ఉంటాయి గళ్ళు. గ్రాఫ్ నోట్స్లో ఇలాగ ఉంటుంది. దీన్ని ఏమంటారు? వర్టికల్ బార్ డయాగ్రామ్. అర్థమవుతుందమ్మా? వర్టికల్ బార్ డయాగ్రామ్. ఇటు చూడండి, ఇది హారిజెంటల్ బార్ డయాగ్రామ్. ఏ ఏ వాహనాలు ఎంత సమయంలో వెళ్తున్నాయో గ్రాఫిక్స్లో చూపించాలి. ఇక్కడ ఏమేమి వాహనాలు ఇచ్చారు? కార్, బస్, ట్రైన్, ఏరోప్లేన్ ఇచ్చారు. అంటే 4 వెహికల్స్ ఇచ్చారు. అవునా? 4 వెహికల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్లో ఎలా గీయాలో చూద్దాం. చూడండి, స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుని నిలువుగా ఇలా ఒక గీత గీయండి, అడ్డంగా ఒక గీత గీయండి. గీసారా? గీసిన తర్వాత ఇక్కడ బాణాల గుర్తు వేసేయండి. ఇలాగా వై వై, ఎక్స్ ఎక్స్ అని పేర్లు పెట్టేయండి. పెట్టేశారా? ఇక్కడ గళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క గడికి ఒక్కొక్క నెంబర్ వేసుకుంటే వెళ్ళిపోండి. వీటిని ఏమంటారు? అవర్స్ అంటారు. అవర్స్ రాసేసాం కదా. ఇప్పుడు వెహికల్స్ నేమ్స్ రాయాలి. కార్, బస్, ట్రైన్, ఏరోప్లేన్ రాయాలి. ఒక టేబుల్ తీసుకోండి. తీసుకుని 8లో ఏ టేబుల్ పోతుంది, 15లో ఏ టేబుల్ పోతుంది, 12లో ఏ టేబుల్ పోతుంది, 1లో ఏ టేబుల్ పోతుంది, కరెక్ట్గా ఒకే టేబుల్ పోవాలి. అంటే ఒకే ఎక్కం పోవాలి. ఈ 4 వెహికల్స్లో కూడా ఒకే ఎక్కం పోవాలి. పోయే ఎక్కం తీసుకోవాలి. తీసుకుని చెయ్యాలి. అర్థమవుతుందా? ఇక్కడ 1 ఉంది. 1 ఉన్నప్పుడు మనం ఏ టేబుల్ తీసుకోవాలి? 2 టేబుల్ తీసుకోవాలి. అర్థమవుతుందమ్మా? 2లో సగం ఎంత? 1 కదా. అలాగనమాట. తీసుకోండి. తీసుకుని ఇప్పుడు బాగా హరించండి. ఫస్ట్ ఏం చేద్దాం? కార్ తీసుకుందాం. కార్ తీసుకుందాం కదా. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ తీసుకుందాం. 2 4s are 8. 4 వేయాలి. 4 టైమ్స్ కదా పోయింది. కార్ అని రాయండి. రాసి మనం ముందే ఈ అవర్స్ని వేసేసాం. అవునా? ఈ అవర్స్ని వేసేసాం కాబట్టి 1 2 3 4 4 అని వేయండి. 2 లైన్స్, ప్రతిదానికి 2 లైన్స్ వదిలేసేయండి. వదిలేసి అప్పుడు మీరు ఇలాగ గళ్ళు కొట్టండి. గ్రాఫ్ పుస్తకంలో ఇలాగే ఉంటుంది. గ్రాఫ్ పుస్తకంలో ఇలాగే ఉంటుంది. అంటే విడివిడి పేపర్స్ తీసుకోకండి. గ్రాఫ్ పుస్తకం లాగా ఉంటుంది. ఆ గ్రాఫ్ పుస్తకంలో తీసుకుని ఈ లెక్కలన్నీ చెయ్యండి. అర్థమవుతుందా? ఒక్కొక్క పేపర్ కొన్నారనుకోండి, అవి పోతాయి. ఎగ్జామ్స్లో రాయాలి, చదవాలి అంటే ఇబ్బంది పడిపోతారు. అవి ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు. పుస్తకం అనుకో, మీకు ఆ పుస్తకంలోనే చక్కగా ఉంటాయి. గ్రాఫ్ గీయండి. గ్రాఫ్ చాలా ఈజీ. భద్రపరచండి. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇవి తప్పకుండా వస్తాయి. కంపల్సరీ వస్తాయి. గ్రాఫ్ ఖచ్చితంగా వస్తాయి. మీరు జాగ్రత్తగా ఇని చేయండి. ఒక్క లెక్క అర్థమైతే చాలు. మీరు ఈ టెక్స్ట్ బుక్లోనే లేని వచ్చినా కూడా చేసేస్తారు. టెక్స్ట్ బుక్లో లేని వచ్చినా మీరు గ్రాఫ్ గీయగలుగుతారు. ఒక్క లెక్క వింటే చాలు. గ్రాఫ్ నేర్చుకుంటే చాలు. మీకు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు కారు ఎంత వచ్చిందమ్మా? మనకి 4 hours వచ్చింది కదా. 1 2 3 4 అని మీరేం చేస్తారు? 4 దగ్గర మీరు ఇలాగ గడి కొట్టేయాలి. ఇక్కడ వరకు ఇలా బారు ఇట్లా స్కేల్ పెట్టుకుని ఇట్లా నీట్గా గీయండి. ఇట్లా నీట్గా గీసేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా గీసేయండి, ఇలా గీసేయండి. అర్థమవుతుందమ్మా? ఈ లైన్లోనే గీయండి.
ఇక లైన్స్ ఇచ్చేసారు. ఒక్కొక్క పెట్టి ఒక్కొక్క అవర్గా మనం చెప్పాం. దాన్ని బట్టి మీరు ఈజీగా చేసేయవచ్చు. కారు ఎన్ని అవర్స్? 4 అవర్స్. ఇప్పుడు బస్సు 15 అవర్స్. అర్థమైందా? 15 అవర్స్ అంటే 2 7s 14 కదా. 15లోంచి 14 సబ్ట్రాక్షన్ చేసేయండి. చేసేస్తే ఎంత వస్తుంది? 1 మిగులుతుంది. ఆ 1 ఏం చేయాలి? 0.5గా గుర్తుంచుకోవాలి. 0.5. ఒకసారి చూడండి. బస్సు ఎంతమ్మా? 15 అవర్స్. 15 అవర్స్ కదా. ఇది బస్సు యు. 15 అవర్స్ కదా. ఈ అవర్స్ని ఏం చేస్తారో ఇప్పుడు భాగాహారం చెయ్యాలి. 2 పెట్టి మనం కార్ని 2 పెట్టే కదా భాగాహారం చేసింది, డివిజన్ చేసింది, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 15 కూడా 2 పెట్టి చెయ్యాలి. 2 7s ఎంత? 14. 5 ఫింగర్స్ తీయండి, 4 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత వస్తుంది? 1 వస్తుంది. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? 2లో 1 పోతుందా? పోదు కదా. మరి ఎలాగూ? ఇక్కడ పాయింట్ పెట్టాలి, ఇక్కడికి వచ్చేసరికి 0 పెట్టాలి. అప్పుడు 2 5s 10. సింపుల్గా వచ్చేసింది కదా. ఇలాగే చెయ్యాలి, డివిజన్ చెయ్యాలి. ఇలా కాదు కొట్టి వేస్తానన్నా కొట్టి వేయచ్చు. కొట్టివేతలు కూడా నేర్చుకోండి. 7.5. ఇప్పుడు మనం దీన్ని 7.5గా లెక్క పెట్టాలి. మనకి చూడండి, ఇది కదా 2 లైన్స్ వదిలేయండి. వదిలేసి 7 ఎక్కడ ఉంది? 1 2 3 4 5 6 7 ఇక్కడికి వచ్చింది కదా. 7 5 స్మాల్ లైన్స్ లెక్క పెట్టండి. ఇక్కడ కొంచెం నిండుగా కనిపిస్తుంది చూడండి, లైను నిండుగా కనిపిస్తుందా? ఇది 5 అన్నమాట. మీరు స్మాల్ లైన్స్ లెక్క పెట్టుకోవచ్చు. 5 ఉంటుంది. 5 5 10. అర్థమవుతుందమ్మా? ఈ గడి మొత్తం 10 స్మాల్ లైన్స్ ఉంటాయి. అవి అంతే, పెద్ద ఇదేం కాదు, కష్టమేం కాదు. మీరు లైన్స్ లెక్క పెట్టడమే, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ లైన్కి 5 అని పెట్టుకోండి. 7.5 స్కేల్ పెట్టి డ్రా చేసేసేయండి. స్కేల్ పెట్టుకోండి, ఈ గీత గీయండి, మళ్ళీ ఇటు లైన్ పెట్టండి, చక్కగా గీత గీసేయండి. ఇటు లైను స్కేల్ పెట్టి గీసేయండి. వచ్చేసింది కదా బార్. అర్థమైందమ్మా ఇది? ఇప్పుడు ట్రైన్ చూద్దాం. ట్రైన్ ఎన్ని అవర్స్? 12 అవర్స్. 12. దీన్ని కూడా 2 టేబుల్ పెట్టే డివిజన్ చెయ్యాలి. చూడండి, 2 6 12 కదా. 6 2 టేబుల్ బాగా నేర్చుకోండి. 6 అవర్స్ అనుకోవాలి. చూడండి, 6 కదా. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6 కరెక్ట్గా వచ్చిందా మీకు? వచ్చిందమ్మా? అట్లా డ్రా చేసేయండి స్కేల్ పెట్టి. ఇటో గీత, ఇటో గీత, ఇట్లా లైన్స్ చక్కగా నీట్గా స్కేల్ పెట్టి గీయండి. వంకర టింకర లేకుండా నీట్గా చేయండి. ట్రైన్ అయిన రాయండి. కార్, బస్, ట్రైన్ ఇలాగా రాయండి. ఇప్పుడు ఏరోప్లేన్. ఈ వాహనాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్నాయి, అవునా? ఏ వెహికల్స్
ఎంత సమయం పడుతుంది అన్నది మనం చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఏరోప్లేన్ 1 అవర్ 1 వేయండి. 2 టేబుల్ తీసుకోండి. 2 1s are 2 కదా, మరి ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంది, పోదు కదా 1 అయితే. అందుకే మనం ఏం చేసాం? 0 పెట్టాం. ఇక్కడ 0 పెట్టాం కదా, ఇక్కడ ఏం పెట్టాలి? పాయింట్ పెట్టాలి. అర్థమైందమ్మా? పాయింట్ పెట్టాలి. మీకు ఈ పాయింట్ అర్థం కాకపోతే 0 పాయింట్ పెట్టుకోండి. అర్థమైందా? ఇది మట్టికి మర్చిపోవద్దు. ఇప్పుడు 2 5s 10. ఇక్కడ 5 వేయండి, ఇక్కడ 10 వేయండి. 10 కొట్టుకుపోతే ఏం మిగిలింది? సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే 0 వస్తుంది. అర్థమవుతుందమ్మా? 0కి 0, 1కి 1 కొట్టుకుపోయింది కదా, 0నేగా. ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి? 0.5 తీసుకోవాలి. చూడండి, ఏరోప్లేన్ ఇక్కడ 5 లైన్స్ ఉంటాయి, స్మాల్ లైన్స్. 5 లైన్స్ లెక్క పెట్టి 0.5 అని వేయండి. ఇట్లా డ్రా చేయండి. స్కేల్ పెట్టి చక్కగా నిదానంగా గీసేవచ్చు. మీరు స్కేల్ లేకపోయినా కూడా చేయొచ్చు. వంక టింకర్ లేకోకుండా చక్కగా ఇలాగా డ్రా చేయండి. వచ్చేసింది కదా ఇది. అర్థమైందా? వెహికల్స్: కార్, బస్, ట్రైన్, ఏరోప్లేన్. అవర్స్: 1 2 3 4 5 6 7 8 9 వరకు వేస్తాం. అర్థమవుతుందమ్మా? బార్ గ్రాఫ్ షోయింగ్ ట్రావెల్ టైమ్ బై డిఫరెంట్ వెహికల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డ్రా టు మ్యూచువాలిటీ పర్పెండిక్యులర్ లైన్స్ ఆన్ ఏ గ్రాఫ్ షీట్, 1 హారిజంటల్ x-axis and 1 vertical y-axis. Mark name of the vertical on the x-axis and their traveling time, number of hours on the y-axis. Take the 2 as scale on the y-axis, i.e. 1 cm 2 hours. Calculate lengths or heights of the bars by dividing the traveling time with the scale. Car 8 divided by 2 4 cm. Bus 15 divided by 2 7.5 cm. Train 12 divided by 2 6 cm. Aeroplane 1 divided by 2 0.5 cm. Draw rectangular vertical bars of same width 1 cm on the x-axis with their calculated heights. Hence required vertical bar graph was constructed. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.